సార్ 18 నెలల కొత్త ప్రభుత్వంలో 6 పథకాలు, అందులో సంక్షేమం ఎక్కువ అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు చాలా లేట్ అయిపోతుందండి రావటం. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. హామీలో చెప్పినవి ఒకటి రావటం లేట్ అయిపోతుంది. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ హామీలో చెప్పినవి కూడా అమలు చేసి జనాల్లోకి వస్తే అందరు కూడా సంతోషపడతారండి. అమరావతి అభివృద్ధి అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏదైనా రేట్లు పెరిగినట్టే ఉన్నాయి? అమరావతి అభివృద్ధి అంటే ఇప్పుడు ఎక్కడ అయిద్దండి? అమరావతి అభివృద్ధి అంటే దాదాపు 15-20 ఏళ్ళు పట్టేటట్టు కనపడుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉంటే కొంత వర్క్ చేసేవాడు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా, దాన్ని బట్టి లేట్ అయింది అనుకుంటున్నారు జనాలు. కొంచెం పనులు ఏమైనా దొరుకుతుంది సార్? మన వాళ్ళని ఏమైనా తీసుకెళ్తున్నారు ఆ పనులకి, లేదా బయట నుంచి పిలిపిస్తున్నారు? బయట రాష్ట్రాల నుంచి చాలా మంది తక్కువ కూలీలు కానీ చాలా మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటే వెళ్తున్నారండి. అక్కడ ఉపాధి లేదు, ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. అందరూ చేసి తక్కువ కూలీలకే చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కూలీలు ఉండట్లేదు. ఇక్కడ వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మన కూలీలు నమ్ముకునే హమాలీ పనులకు కానివ్వండి, ఇటుపక్క చూసుకున్న తాపీ పనులకు కానివ్వండి, ఇప్పుడు ఒక సాధారణ మానవుడు పేద ప్రజలు కూడా కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. ఏ రేట్ల మీద కూడా ప్రభుత్వం ఏది కూడా దృష్టి పెట్టట్లేదండి. ప్రభుత్వం దృష్టి పెట్టాలి కదండి. జనాలు పేద ప్రజలు కూలీనాలు చేసుకున్న వాళ్ళు ఏం తిని బతుకుతారండి? ఈ రోజు ఈ చేతితో కూలీ డబ్బులు వస్తుంటే ఆ చేతితో ఖర్చులు అయిపోతాయి. నిత్యావసర సరుకులు బాగా ధరలుగా ఉన్నాయండి రేట్లు. దాని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలండి, అమల్లోకి రావాలి. తగ్గినాయి అంటున్నారు కొంతమంది, వ్యాపారాలు డల్గా ఉన్నాయి అంటారు. ఏం జరుగుతుందండి? అలా చెప్పడం ఒకటి చేసేది ఒకటి అండి. ఏం లేదండి. అన్ని కూరగాయలు నిత్యావసర సరుకులు అన్ని రేట్లుగానే ఉన్నాయి. గత ప్రభుత్వం అంటే మీరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అదే విధంగా చేసింది. దానికి దీనికి ఏం తేడా ఉందండి? అన్ని రేట్లుగానే ఉన్నాయి. ఎక్కడ చూడండి అన్ని కూడా అప్పటికప్పుడు కంపెనీ చేసి చూస్తే అన్ని రేట్లుగానే కనపడుతుంది. ఏదో వీళ్ళు గవర్నమెంట్ వస్తే తగ్గిద్ది అన్నారు కానీ తగ్గలేదు కదా, కొద్దిగా పెరిగినట్టు కనపడుతుందండి. పెన్షన్ 4,000 6,000 చేసామంటున్నారు. ఇవన్నీ కూడా ఎక్కువ బడ్జెట్లు అవడంతో అప్పులు పాలవుతాం. ఏమంటే పెంచినట్టు పెంచారు, ఒక పక్క నుంచి పెంచుతారు, ఒక పక్క నుంచి గుంజేసేటట్టు అయిపోతుందండి. పింఛను పెంచారు, పెంచలేదు అనట్లేదు. పింఛను పెంచినప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఖర్చులుగా సరిపోవట్లేదు. నెల వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడు పింఛను వస్తానో ఎదురు చూసే పరిస్థితి ఈరోజు చూస్తున్నారు జనాలు. చాలా బాధాకరంగా ఉందండి. పేదోడిలాగా ఉండిపోయాడు అండి. రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. అమల్లోకి ఏమి రావట్లేదండి. పేద ప్రజలకు ఏంటండి? ఇప్పుడు నిత్యావసర సరుకులు రేట్లు తక్కువ ఉంటే తిని ఏమైనా వండుకొని తినడానికైనా అవి ఉండాలి కదండి. కూరగాయలు కూడా బాగా ధరలు ఉన్నాయండి. అన్ని ధరలు, కరెంటు బిల్లులు అన్నీ కూడా భయంకరంగా ఉన్నాయండి. పారిశుద్ధ్య పనులు ఎలా ఉన్నాయి? ఏదన్నా పర్లేదా? లేకపోతే ఈ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ? డ్రైనేజ్ క్లీనింగ్లు, వాటర్ క్లీనింగ్లు చేస్తున్నారండి. అది చేయలేదు అంటలేదు, చేస్తున్నారు, కొంతవరకు చేస్తున్నారు. ఇంకా చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఆ కంటికి ప్రాంతం అయితే దోమలతో నైట్ పూట నిద్ర రాదండి. పొగలలో పని చేసే వాళ్ళకి కంటి నిండా నిద్ర రావట్లేదండి. దోమల గురించి పట్టించుకునే నాదుడే లేడు. దోమల గురించి పట్టించుకునే నాదుడు లేడండి. అక్కడ ప్రతి ఇంటికి అడగండి. ఈ రేపు జనవరి అనంతరం కూడా స్థానిక సమస్యల ఎన్నికలు ఉన్నాయి. మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లోనేమో పంచాయతీ ఎన్నికలు. మరి ఎలా ఉంటుంది? ఈ సమస్యలన్నీ అడుగుతామంటున్నారు, చెప్తారా? ఏంటి సార్, ఇప్పుడు అనేకమైన గవర్నమెంట్లు వచ్చినాయండి. ఆ దోమల సమస్య అలాగ ఉన్నాయండి. మేము వస్తే అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పడమే కానీ చేసేది ఏమి ఉండదండి. ఆ రాజకీయ నాయకులు బతుకుతున్నారు, ఆ నాయకులు ఆ కార్పొరేటర్లో బతుకుతున్నారు తప్పించి ప్రజలకు ఏం ఉపయోగకరం ఏం లేదండి. అది చేస్తాం ఇది చేస్తాం హామీలు ఇవ్వటం, ఆ హామీలు నెరవేర్చరండి. హామీలు ఏమని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, 15 ఏళ్ళు సమయం ఇస్తే ఏదైనా అవుతుంది, లేకపోతే అవ్వదో. కొత్త ప్రభుత్వాలు ఈ 15 ఏళ్ళు మేము అందరం కలిసే ఉంటాము, పాత ప్రభుత్వాలు రానివ్వమంటున్నారు. చేయగలుగుతారు ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి అంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు, నీతిగా చేస్తాడండి. కాదంటే ఇంకా టైం ఉంది. ఈ 3 ఏళ్ళు ఎలా చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉందండి సార్. మొన్న ఆయన అంటాం మంచిదేనా అంటే, టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు నన్ను, నాకు పదవక్కర్లేదు, నేను ప్రజాసేవకు వచ్చాను, గత ప్రభుత్వాలు చేసిన ఈ నిర్వాకాన్ని తప్పించడానికి మేము అందరం కలిసి వచ్చాము, మరి సమయం ఇస్తారా అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనేటప్పటికి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ వ్యవస్థలోనే ఉండవసరం లేదండి. ఆయన సినిమాలు తీసినా కూడా లైఫ్ లాంగ్ బతకాలండి. కాదంటే ప్రజాసేవ చేయాలి, ప్రజలకు మంచి సేవలు అందివ్వాలని లెక్కలు వచ్చారు సార్ ఆయన ఏంటంటే ఇక 3 ఏళ్ళు ఉంది కదా, మరి ఎలా చేస్తారని జనాలు గుర్తిస్తున్నారు. ఈ 3 ఏళ్ళలో మరి ఆయన మంచి చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీఎం అవుతాడు, ఇంకోటి అవుతాడు, జనాలు బట్టి ఉంటుంది. మన ఈస్ట్ గోదావరి సభలో మాట్లాడితే ఏమన్నారంటే, యోగి ఆదిత్యనాథ్ గారు ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం ఉన్నారో ఆయన ఏదైతే గ్యాంగ్స్టర్ని, రౌడీని అందరికీ ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు, అలాగే ఇస్తాము, హద్దు దాటి మాట్లాడితే పదవిలో లేకపోయినా మాజీ మంత్రులు, మాజీ నాయకులు ఇంకా పదవిలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బూతులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం కాకుండా హోంశాఖ ఇస్తారని ప్రజలు చాలా మంది అభిమానులు కూడా ఎదురు చూశారండి. ఆయన హోంశాఖ ఇస్తే పరిపాలన బాగుండేది. ఏపీలో మొత్తం రౌడీజం లేకుండా కూడా
బాగుండేదండి. ఆయన అయితే కరెక్ట్, ఆయనకి హోంశాఖ అయితే ఆయన అయితే కరెక్ట్గా పదవికి న్యాయం చేసేటట్టుగా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను ఆయన సార్. అన్నారు రౌడీల్ని గుండాల్ని గంజాయి బ్యాచ్ని అందరినీ కాళ్ళు కిళ్ళు ఎరగొట్టి పక్కన కూర్చోబెట్టామన్నారు. నిజమే జరిగేటప్పుడు ఒకవేళ ఇచ్చింటే మీరు అన్నట్టుగా ఎవరో ఈయన హోంశాఖ ఇచ్చింటే హోంశాఖ ఇస్తా ఈ పవన్ కళ్యాణ్ అయితే ఆ ఇసులో జనాలకు నమ్మకం ఉందండి, చేయగలడండి ఆయన. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. ఆయన ఏంటంటే జనాలు కూడా చాలా మంది హోంశాఖ ఇస్తారు అనుకున్నాడు. మేము కూడా చాలా మంది అభిమానులు ఉన్నాం, పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆయన హోంశాఖ అయితే బాగా చేసాడండి. సార్ ఒక మాటలో ఇదే విధంగా కంటిన్యూ అయితే 2029 ఎలా ఉంటుంది పోతుంది? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ బస్సు యాత్రలు అంటున్నారు, పాదయాత్రలు అంటున్నారు. మరి ఏంటి ఎలా ఉంటుంది కూటమి ఎఫెక్ట్ అటు పార్టీ ప్రభుత్వం? అదేనండి, ఇప్పుడు బోల్డ్ అన్ని పథకాలు అయ్యి అని చెప్పారు, అవి రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా కాలం ఉంది కాబట్టి కాలంలో ఎంత మంచి పరిపాలన ఇస్తారని జనాలు చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా కాలం ఉంది, ఇంకా ఇప్పుడు 2 ఏళ్ళు అవ్వలేదు, 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి మిగతా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్ళలో కూడా ఏమైనా అనుకునే హామీలు కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే వాళ్ళే గెలిపిస్తారు సార్. ఇప్పుడు ప్రజలకు కోరుకునేది ఏంటి? మంచి సేవలు అందించే వాళ్ళు, మంచి పరిపాలన కావాలి కదా. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవరైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన ఇవ్వాలి. దాన్ని బట్టి గుర్తించి ఎవరైనా ఎన్నుకొని వాళ్ళు పదవిలో కూర్చోబెట్టే అవకాశాలు ప్రజలు ఇచ్చేదే కదండి అది.